హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. పంచతంత్రం కథల్లోకి అందరికీ స్వాగతం. మిత్రభేదంలోని కరటక దమనకులు అనే కథ ఇవాళ చెప్పుకుందాం. పూర్వం వర్ధమానుడు అనే వర్తకుడు ఉండేవాడు. అతడు వ్యాపారం చేసి బాగా ధనాన్ని సంపాదించాడు. ఎంత సంపాదించినా కొంత డబ్బును దాన ధర్మాలకు ఖర్చు చేసేవాడు. ఇంకా ఎక్కువ ధనాన్ని సంపాదించాలని వర్ధమానుడు భావించాడు. ఆ కారణంగా అతడు సుదూర ప్రాంతాలకు వెళ్లి వర్తకం చేయాలని అనుకున్నాడు. వర్ధమానుడు ఒక మంచి రోజున ఎడ్లబండ్లపై సరుకులు వేసుకుని సేవకులను వెంటబెట్టుకుని బయలుదేరాడు. బండి లాగుతున్న ఒక ఎద్దు పేరు సంజీవకుడు, మరో ఎద్దు పేరు నందికం. ఈ రెండు చాలా బలమైన మేలుజాతి ఎద్దులు. అడవిలో వెళ్తూ ఉండగా సంజీవకుడనే ఎద్దు బండి లాగలేక కాలు జారి కింద పడిపోయింది. దాని కాలు పూర్తిగా బెణికి నడవలేని పరిస్థితి ఏర్పడింది. వర్ధమానుడు దానిపై జాలిపడి 4 రోజుల పాటు అక్కడే ఉండి వైద్యం చేయించాడు. కానీ ఎటువంటి ఉపయోగం లేకపోయింది. ఆ ఎద్దు నడవలేకపోయింది. మానవత్వం గల వర్ధమానుడు కొందరు పనివారిని అక్కడే ఉంచి ఎద్దును జాగ్రత్తగా చూసుకుని కాలు బాగుపడగానే నా వద్దకు తీసుకుని రండి అని చెప్పాడు. సంజీవకుడు అనే ఎద్దును అక్కడే అరణ్యంలోనే వదిలేసి మరో ఎద్దుతో ప్రయాణం సాగించాడు. వర్ధమానుడు ఏర్పాటు చేసిన పనివారు అడవిలో ఉండడానికి భయపడి 2 రోజుల్లోనే ఎద్దును అక్కడే వదిలేసి వర్ధమానుడి వద్దకు వెళ్లి ఎద్దు చనిపోయింది, దహన సంస్కారాలు కూడా చేసేశామని అబద్ధం చెప్పారు. సంజీవకుడు ఆ అరణ్యంలోనే వారం పాటు గడిపాడు. వారం తిరగకుండానే కాలు నొప్పి తగ్గి సంజీవకుడు మెల్లిగా నడవసాగింది. అడవిలో ఉన్న పచ్చికను వేస్తూ నదిలోని తీయని నీళ్లు తాగుతూ హాయిగా జీవనం సాగిస్తుంది. కొద్ది రోజులకి ఆ ఎద్దు బలిష్టంగా తయారైంది. ఒకనాడు ఆ ఎద్దు ఆనందంతో భీకరంగా రంకెవేసింది. ఆ అడవిని పాలిస్తున్న పింగళకుడనే మృగరాజుకు ఆ భీకర రంకె వినిపించి నిర్ఘాంతపోయింది. తనకంటే బలమైన ఏదో కొత్త జంతువు అడవిలోకి వచ్చిందని సింహం బెదిరిపోయింది. పింగళకుడు కొన్ని జంతువులతో పాటు కరటకుడు, దమనకుడు అనే 2 నక్కలతో స్నేహం చేస్తూ జీవిస్తోంది. ఎద్దు రంకె విని సింహం భయంతో వణుకుతోంది. నది వరకు వెళ్లి నీళ్లు తాగడాన్ని కూడా అది సాహసించలేకపోయింది. సింహం భయాన్ని కరకటకుడు, దమనకుడు అనే నక్కలు గమనించాయి. ఈ నక్కలు సింహానికి నమ్మకమైన అనుచరులు. దమనకుడు ఇదే మంచి సమయమని ఆలోచించి, సింహం దయ సంపాదిద్దాం మిత్రమా అని కరటకుడితో అన్నాడు. అప్పుడు కరటకుడు, దమనక, మనకి అతని దయ ఎందుకు, పిలవని పేరంటానికి పోవడం మంచిది కాదు అన్నాడు. దమనకుడు ఈ మాటలు శ్రద్ధగా విన్నాడు. కానీ అతడు మృగరాజును చూడాలని, అతని మన్ననలు పొందాలని ఆతృతగా ఉన్నాడు. దమనకుడు ఏమీ మాట్లాడకపోవడం చూసి, రాజు దగ్గర కొలువు చేసేవారికి ఎంతో మెళకువ కావాలి, వారి చిత్తవృత్తిని బట్టి మాట్లాడాలి అన్నాడు కరటకుడు. దమనకుడు కరటకుణ్ణి చూసి, కరటక, పరదేశం వెళ్ళి ప్రేమగా మాట్లాడేవారికి శత్రువులుండరు. బుద్ధిమంతులు రాజాదరణ పొందుతారు. చూస్తూ ఉండు, నేను రాజుగారి వద్దకు పోయి రాజాదరణ పొంది వస్తాను అన్నాడు. దమనకుడు సింహం వద్దకు వెళ్లి వినయంగా నమస్కరించాడు. దమనక, నీవు బుద్ధిమంతుడివి, సమయానికొచ్చావు. నీళ్ల కోసం నేను వెళ్తూ ఉండగా భయంకర ధ్వని వినిపించింది. నాకంటే గొప్ప జంతువు అడవిలో ప్రవేశించినట్లుంది అన్నాడు సింహరాజు. శబ్దం విని అది గొప్ప జంతువు అనుకోవడం పొరపాటు మహారాజా. పిట్ట కొంచెం కూతఘనం అన్నట్టు జంతువు చిన్నదైనా అరుపు పెద్దగా ఉండొచ్చు కదా. అయినా నదికి వెళ్లి తమరు నీళ్లు తాగకుండా ఎందుకు తిరిగి వచ్చారు మృగరాజా అన్నాడు నక్కదమనకుడు. తన భయాన్ని కప్పిపుచ్చుకుంటూ, అది నాకు నీళ్లు తాగాలనిపించలేదు అని మేకపోతు గాంభీర్యంతో అన్నాడు మృగరాజు. మీరు అనుమతిస్తే భయంకరంగా అరుస్తున్న ఆ జీవి వివరాలు తెలుసుకుని వస్తాను అన్నాడు దమనకుడు. నీకు వెళ్లే ధైర్యం ఉంటే వివరాలు కనుక్కునిరా అనుమతిచ్చాడు మృగరాజు. దమనకుడు అక్కడి నుండి బయలుదేరి సంజీవకుని వద్దకు వెళ్ళాడు. అది మామూలు ఎద్దని తెలిసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత దానితో స్నేహంగా మాట్లాడాడు. బలిష్టంగా ఉన్న ఎద్దును తినాలనే కోరిక కూడా నక్కకు కలిగింది. వృషభరాజా, నేను ఈ అడవికి రాజైన పింగళకుని సేవకుడును. నీ రంకె విని ఆయన ముచ్చటపడ్డాడు. మీ వంటి పరాక్రమవంతులతో స్నేహం చేయాలనేది మా పింగళక సింహరాజు గారి కోరిక. నా వెంట వస్తే మిమ్మల్ని వారి వద్దకు తీసుకుని వెళ్తాను అని చెప్పాడు నక్కదమనకుడు.
అందుకు ఎద్దు సంజీవకుడు ఒప్పుకున్నాడు. పింగళకుని వద్దకు తీసుకుని వెళ్ళి, సింహరాజా, వృషభరాజు ఇతనే అని దమనకుడు ఎద్దును పరిచయం చేశాడు. ఎద్దు అడవికి ఎందుకొచ్చింది అనే సమాచారాన్ని మృగరాజు తెలుసుకున్నాడు. ఆ రోజు నుండి సింహం, ఎద్దు మంచి స్నేహితులయ్యారు. మృగరాజుకు దగ్గర కావాలన్న దమనకుని కోరిక తీరలేదు. విచారంగా కరటకుని వద్దకు వెళ్ళాడు. మృగరాజుకు ఎద్దును పరిచయం చేసి తాము తప్పు చేశామని నక్కలు భావించాయి. ఇప్పుడు గతాన్ని తవ్వుకొని ఏం లాభం? మనం పింగళకుడు, సంజీవకుల మధ్య విభేదం సృష్టించి వారిని దూరం చేద్దాం. సింహం చేతినే ఎద్దును చంపిస్తే దాని మాంసం కూడా తినొచ్చు అని నక్కలు భావించాయి. రాన్రాను సింహం, ఎద్దుల మధ్య స్నేహం బలపడిపోయింది. సింహం నక్కలను పట్టించుకోవడం మానేసింది. మృగరాజు ప్రతి విషయంలోనూ ఎద్దును సలహాలు అడగడం మొదలుపెట్టాడు. చివరకొక రోజు సింహరాజు ఎద్దును తన మహామంత్రిగా నియమించాడు. పైగా ఒకప్పుడు సింహం జంతువులను వేటాడితే అది తిన్న పిదప నక్కలకు ఆహారం దొరికేది. పచ్చగడ్డి మేసే ఎద్దుతో సింహానికి స్నేహం బలపడడం నక్కలలో కొంత అసహనానికి దారితీసింది. ఎద్దు మంత్రి కావడం కరటక దమనకులకు ఇష్టం లేదు. తమకు రావాల్సిన మంత్రి పదవిని ఎద్దు తన్నుకొని పోవడం నక్కలైన కరటక దమనకులకు అస్సలు ఇష్టం లేదు. సింహం, ఎద్దుల మధ్య స్నేహాన్ని విడదీసి విరోధం కల్పించాలని కరటక దమనకులు ప్రణాళికలను రూపొందించారు. ఎద్దుపై లేనిపోని చాడీలు కల్పించి సింహానికి చెప్పారు. సింహంపై ఎద్దుకు చాడీలు చెప్పేవారు. ఇలా ఒకరిపై ఒకరికి చెడును చెప్పి వారి మధ్య దూరం పెంచే ప్రయత్నం చేశారు. సింహం వద్దకు వెళ్లిన నక్క దమనకుడు, మహారాజా, ఎద్దు సంజీవకుడు బలవంతుడు, చాలా తెలివైనవాడు కూడా. ఏనాటికైనా ఎద్దు మిమ్మల్ని ఓడించి ఈ అడవికి రాజు కావాలని ప్రయత్నిస్తుంది అని అన్నాడు. ఎద్దు పట్ల సింహం మనసులో ద్వేషాగ్ని రగిలించడంలో కరటకుడు, దమనకుడు సఫలీకృతులయ్యారు. ఈ విషయం వినగానే సింహానికి ఎక్కడలేని కోపం వచ్చింది. దమనకుని మాటలు విని ఎద్దును చంపాలని నిశ్చయించుకుంది సింహం. ఆ తర్వాత కరకటకుడు, దమనకుడు కలిసి ఎద్దు వద్దకు వెళ్ళి, సంజీవక, నువ్వు చాలా బలవంతుడివి, ధైర్యశాలివి, పరాక్రమవంతుడివి. ఎప్పటికైనా ఈ అడవికి మహారాజువు కావలసిన లక్షణాలన్నీ నీ వద్ద ఉన్నాయి. నువ్వు రాజు కావాలంటే సింహం అడ్డు తొలగించుకో అని ఎద్దును రెచ్చగొట్టాయి. ఇక ఎద్దు రంకెలు వేస్తూ సింహాన్ని చంపడానికి బయలుదేరింది. దారిలో సింహం ఎదురుపడింది. ఒకరిపై ఒకరికి చాడీలు చెప్పి నక్కలు బాగా రెచ్చగొట్టి పంపాయి. ఆ ఆగ్రహంలో సింహం, ఎద్దు బాగా ఆవేశంగా ఉన్నాయి. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. సింహం చేతిలో ఎద్దు చనిపోయింది. సమబుజ్జీలైన ఇద్దరు స్నేహితుల మధ్య శత్రుత్వం కల్పించే మోసకారి నక్కలు మన పక్కనే ఉంటారు. అటువంటి వారి మాటలు అస్సలు నమ్మరాదు. అది కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.